హలో గైస్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు యువర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో పెద్ద అప్డేట్ అయితే ఉంది. ఖచ్చితంగా వీడియోకి లైక్ చేసుకొని ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకొని ఉండండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ ఫర్దర్ అప్డేట్స్ అయితే రెగ్యులర్గా మీకు వస్తూనే ఉంటాయి. ఇక ఈ వీడియోలో కరీంనగర్ కాజీపేట్ బైపాస్ రైల్వే లైన్, అదే పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్, పెద్దపల్లి జంక్షన్ రైల్వే స్టేషన్కి ముందు ఇటు కాజీపేట నుండి పెద్దపల్లికి వచ్చేటప్పుడు ముందు బైపాస్ రైల్వే లైన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. అది మనందరికీ తెలుసు. అండ్ మనం చాలా వీడియోస్ అయితే చేసాం. అక్కడికి వెళ్ళి మరి వ్లాగ్స్ అయితే చేయడం జరిగింది. మీరు ఇంకా చూడకపోతే ఛానల్ లోపలికి వెళ్ళి ఒకసారి చూసుకోండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఇక ఈ పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్లో పెద్దపల్లి క్యాబిన్ రైల్వే స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు. దానికి సంబంధించిన వర్క్స్ కూడా కంప్లీట్ అయ్యాయి. క్యాబిన్ అంటే సిగ్నలింగ్కి సంబంధించిన రూమ్స్ అయితే ఉంటాయి. అంటే స్టేషన్ అయితే కాదు, అది జస్ట్ క్యాబిన్ మాత్రమే. ఇటు కాజీపేట నుండి అటు నిజామాబాద్ కరీంనగర్ వైపుకు వెళ్ళే ట్రైన్స్కి సిగ్నలింగ్ కోసం క్యాబిన్ స్టేషన్ అయితే నిర్మించడం అయితే జరిగింది. అండ్ చాలామంది అది టౌన్ రైల్వే స్టేషన్ అని అనుకుంటున్నారు. అండ్ కొందరు కూడా టౌన్ రైల్వే స్టేషన్ అని మాటలైతే మాట్లాడుకుంటున్నారు. అదైతే టౌన్ స్టేషన్ కాదు, కేవలం క్యాబిన్ స్టేషన్ మాత్రమే. అందులో సిగ్నలింగ్కి సంబంధించిన మాస్టర్ వాల్స్ అయితే ఉంటారు. ఇక ఈ రైల్వే లైన్కి సంబంధించిన వర్క్స్ అయితే మొత్తం టోటల్గా కంప్లీట్ అయ్యాయి. మీరు కావాలంటే అక్కడ చుట్టుపక్కల వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది. కంప్లీట్ అయ్యాయి టోటల్గా. ఈ రైల్వే లైన్ ఇక ఈ రైల్వే లైన్ ఇటు కాజీపేట నుంచి కానీ అటు పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్కి కానీ మొత్తం లింక్స్ అయితే ఆల్మోస్ట్ అయితే కంప్లీట్ అయిపోయాయి. కంప్లీట్గా అయితే వర్క్స్ అయితే మొత్తం టోటల్గా కంప్లీట్ అయ్యాయి. అండ్ ఈ ఆగస్టు 3 రోజున ఒక గూడ్స్ ట్రైన్ అయితే ఈ రైల్వే లైన్లో రన్ అయింది. అంటే ఇటు కాజీపేట నుండి ఈ పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ నుంచి ఇటు కరీంనగర్ నిజామాబాద్కి అయితే ఒక గూడ్స్ ట్రైన్ అయితే రన్ అయింది. ఇది అఫీషియల్ న్యూస్. ఒక గూడ్స్ ట్రైన్ అయితే రన్ అవ్వడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ ఇంకా మరికొన్ని గూడ్స్ ట్రైన్స్ కూడా ఇదే రూట్లో అయితే నడవనున్నాయి. అంటే పెద్దపల్లి జంక్షన్లోకి వెళ్ళి లోకో రివర్సల్ చేసుకొని టైం వేస్ట్ చేయడం అనేది అయితే ఇక్కడ నుంచి గూడ్స్ ట్రైన్స్కి అయితే ఉండదు. ఇటు కరీంనగర్ నిజామాబాద్ పెద్దపల్లి రైల్వే లైన్లో గూడ్స్ ట్రైన్స్ అయితే చాలా తిరుగుతూ ఉంటాయి. అది మనందరికీ తెలిసిందే. ఇక ప్రతి ట్రైన్ కూడా ఈ కాజీపేట నుండి ఇటు నిజామాబాద్ వెళ్ళాల్సిన ప్రతి ట్రైన్ కూడా పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ నుంచే వెళ్ళబోతుంది. ఇటు పెద్దపల్లి జంక్షన్లోకి వచ్చి ఇంజన్ చేంజ్ చేసుకోవడం ఇలాంటివి అయితే ఈ గూడ్స్ ట్రైన్స్కి అయితే ఇక్కడ నుంచి అయితే ఉండవు. అండ్ త్వరలో మరికొన్ని రోజుల్లో ఈ పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్ పైన ప్యాసింజర్ ట్రైన్స్ని కూడా మనం చూడబోతున్నాం. అంటే అది ఇప్పుడే కాదు, దానికి ఇంకా చాలా టైం అయితే పడుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే గూడ్స్ ట్రైన్స్ని మాత్రమే ఈ రైల్వే లైన్లో అలో అయితే చేయడం అయితే జరిగింది. అండ్ ఈ రైల్వే లైన్ ఇంటర్లాకింగ్ వర్క్స్ వల్ల ఇటు ప్యాసింజర్ ట్రైన్స్ అయితే చాలా ట్రైన్స్ అయితే కొన్ని రోజుల వరకు స్టాప్ అయితే చేశారు. ఇప్పుడైతే అవి యథావిధిగా రెగ్యులర్గా అయితే రన్ అవుతున్నాయి. ఆ ట్రైన్స్ వచ్చేసి కరీంనగర్ బోధన్ సిరిపూర్ టౌన్ ట్రైన్ అండ్ సింగరేణి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్, ఇలాంటి ప్యాసింజర్ ట్రైన్స్ అన్నీ కూడా ఇప్పుడైతే రెగ్యులర్గా అయితే రన్ అయితే అవుతున్నాయి. మొన్నటి వరకు ఇంటర్లాకింగ్ వర్క్స్ వల్ల ఈ లోకల్ ప్యాసింజర్ ట్రైన్స్ని అయితే కొన్ని రోజుల వరకు అయితే స్టాప్ అయితే చేశారు. ఇప్పుడైతే రెగ్యులర్గా అయితే రన్ అవుతున్నాయి. ఈ ట్రైన్లకి వెళ్ళే ప్యాసింజర్స్ అయితే వెళ్ళొచ్చు. ఇదే బైపాస్ రైల్వే లైన్లో మనకి ప్యాసింజర్ ట్రైన్స్ అలో చేస్తే ఇప్పుడు మాత్రం చాలా పెద్ద ప్రాబ్లం అయితే అవుతుంది ఖచ్చితంగా. ఎందుకనంటే ఈ ప్యాసింజర్ ట్రైన్స్ని ఈ రైల్వే లైన్లో పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్లో పంపిస్తే ప్యాసింజర్స్ ఎక్కడానికి దిగడానికి ఎక్కడ కూడా స్టేషన్ లేదు కాబట్టి చాలా ఇబ్బంది అయితే అవుతుంది. సో ఏ ట్రైన్ అన్నా ఈ రైల్వే లైన్ పైన పంపిస్తే పెద్దపల్లి స్టేషన్ని స్కిప్ చేసుకొని ట్రైన్ అయితే వెళ్తుంది. దానివల్ల ప్యాసింజర్స్కి అయితే చాలా ప్రాబ్లం అయితే అవుతుంది అని చెప్పి అందుకనే ఈ బైపాస్ రైల్వే లైన్లో ప్యాసింజర్ ట్రైన్స్ని అయితే అలో అయితే చేయడం లేదు. ఇన్ ఫ్యూచర్ పెద్దపల్లి టౌన్ స్టేషన్ కన్స్ట్రక్షన్ అయితే అప్పుడు మాత్రం ప్యాసింజర్ ట్రైన్స్ని అయితే ఈ రైల్వే లైన్లో అలో అయితే చేయడం అయితే జరుగుతుంది. అదైతే ఖచ్చితంగా. అండ్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ది నుంచి ఇన్ఫర్మేషన్ ఏంటి అని అంటే ఈ బైపాస్ రైల్వే లైన్లో ఫ్యూచర్లో పెద్దపల్లి టౌన్ స్టేషన్ని కూడా కన్స్ట్రక్షన్ అయితే చేయబోతున్నారు. కాకపోతే కొంచెం టైం అయితే పడుతుంది. ఖచ్చితంగా టౌన్ స్టేషన్ అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయబోతున్నారు. దాని తర్వాత ప్యాసింజర్ ట్రైన్స్ని ఈ బైపాస్ రైల్వే లైన్లో ఇంట్రొడ్యూస్ అయితే చేయబోతున్నారు. ఇదైతే ఖచ్చితంగా జరగబోతుంది. కాకపోతే చాలా రోజులైతే పడుతుంది జరగడానికైతే. సో ఈ గ్యాప్లో గూడ్స్ ట్రైన్స్ను మాత్రం టైం వేస్ట్ చేయకుండా ఈ రైల్వే లైన్లో పంపించడం అయితే జరుగుతుంది. అండ్ ఇది గ్యాస్ ఈ వీడియోకి ఉన్న ఇన్ఫర్మేషన్. మనకి కరీంనగర్ నుంచి ఏమైనా కొత్త ట్రైన్స్ వెళ్ళాలన్నా కూడా ఈ బైపాస్ రైల్వే లైన్ అనేది చాలా ఇంపార్టెంట్ రైల్వే లైన్, పెద్దపల్లి బైపాస్ రైల్వే లైన్. ఇప్పుడు ప్రస్తుతం నాందేడ్ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ కూడా ఇదే రైల్వే లైన్లో వెళ్తుంది. కాకపోతే పెద్దపల్లి జంక్షన్లోకి వెళ్ళి
లోకో రివర్సల్ చేసుకొని మరీ వెళ్తుంది. సో, కొందరు బైపాస్ రైల్వేలో నచ్చింది కాబట్టి కొత్త ట్రైన్స్ వస్తున్నాయని అనుకుంటున్నారు. అలా ఏం లేదు. ప్యాసింజర్ ట్రైన్స్ అన్నీ కూడా పెద్దపల్లి జంక్షన్‌లోకి వెళ్తున్నాయి. ఈ బైపాస్ రైల్వే లైన్‌లోకి వెళ్ళట్లేదు ఏ ట్రైన్ కూడా. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియోకి మీరు ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆల్‌లో పెట్టుకొని ఉండండి.